జనరేషన్స్తో ఎలాంటి సంబంధం లేకుండా పెళ్ళైన ప్రతి ఓడు పెళ్ళికైన వాళ్ళకి ఇచ్చే వర్స్ట్ ఆర్ గుడ్ సజెషన్ ఏంటంటే డోంట్ గెట్ మ్యారీడ్. దీనికి రీజన్స్ చాలానే ఉంటాయి. ఒకటి, పెళ్ళైన తర్వాత నీకు కొన్ని రిస్ట్రిక్షన్స్ పెరుగుతాయి అండ్ చాలా రెస్పాన్సిబిలిటీస్ కూడా పెరుగుతాయి. ఇది ఫీల్ అవ్వడానికి యాక్చువల్ ప్రాబ్లం ఏంటంటే నీ బ్యాచిలర్ లైఫ్ నీ మ్యారీడ్ లైఫ్తో కంపేర్ చేసుకోవడం వల్ల వచ్చింది. వీళ్ళు అసలు ఎందుకు పెళ్లి చేసుకోవద్దని సజెషన్ ఇస్తుంటారు అనే దాని మీద నేను రీసెర్చ్ చేసే ప్రాసెస్లో ఒక బుక్ చదివా. దాని పేరే ద ఆల్కెమిస్ట్. ఇందులో చాలానే విషయాలు రాశాడు. ఎడారి ఎప్పుడు కూడా స్కేరీగా ఉండదు. అది ఎందుకు స్కేరీగా కనిపిస్తుంది అంటే అందులో వాటర్ లేకపోవడం వల్లే. నీ లైఫ్ కూడా అంతే. నీ లైఫ్లో ఒక రైట్ పార్ట్నర్ రాకపోతే నీ లైఫ్ అంతా కూడా ఒక ఎడారి లాగే ఉంటుంది. అది ఒక రైట్ పార్ట్నర్ వస్తే ఓఎస్ఎస్ లాగా కలకల్లాడిపోతుంది. ఇది చెప్తేనే దీంతో పాటు ఇంకా చాలా విషయాలు చెప్పాడు. పెళ్ళైన వాళ్ళందరూ కూడా పెళ్ళి అనే ప్రాసెస్ని బ్లేమ్ చేస్తారు తప్పించి వాళ్ళ వైఫ్స్ని కాదు. ఇవన్నీ చదివిన తర్వాత నేను కూడా క్రాస్ చెక్ చేసుకోవడం మొదలుపెట్టాను నా పెళ్ళైన ఫ్రెండ్స్తో. వీళ్ళు కూడా అంతే, పెళ్ళి అనే ప్రాసెస్ని బ్లేమ్ చేస్తారు కానీ వాళ్ళ వైఫ్స్ని కాదు. అండ్ వీళ్ళ కాంటాక్ట్లో కూడా వాళ్ళ వైఫ్ నుంచి చాలా క్యూట్గా కూడా సేవ్ చేసుకుంటారు. మై వైఫ్, మై లైఫ్, హోమ్ మినిస్టర్, బుజ్జి, బంగారు అని. అండ్ ప్రతి విషయాన్ని కూడా షేర్ చేసుకుంటారు. నాకు ఇవన్నీ చూసిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే వీడొచ్చి వీళ్ళ ఫ్రెండ్కి రాంగ్ సజెషన్ ఇస్తున్నాడు, లేకపోతే వాళ్ళ వైఫ్ని ఫేక్ చేస్తున్నాడు. ఎనీవే, ఈ బుక్ నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. మీరు కూడా కావాలంటే చదవండి. నేను 10 పేజెస్ చదివిన తర్వాత బోర్ కొట్టి వదిలేశాను. ఎందుకంటే పెళ్ళైన విషయంలో ఎప్పుడు కూడా పక్కడు సజెషన్ ఎప్పుడూ తీసుకోకూడదు. నీకు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ అండ్ ఫ్యూచర్లో ఉండే ప్లానింగ్స్ బట్టి పెళ్లి చేసుకోవాలో వద్దని నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వు. నేనైతే ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను. ఎందుకంటే పెళ్ళాన్ని కంట్రోల్ చేసి నాకు మస్తు తెలుసు.